ఏపీ ప్రభుత్వం మరో కీలక హామీని అమలు చేయడానికి సిద్ధమైంది. తల్లికి వందనం పథకానికి సంబంధించి అధికార యంత్రాంగం మార్గదర్శకాలపై కసరత్తు చేస్తున్న నేపథ్యంలో అర్హులపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే అమల్లోకి వచ్చిన పథకాలు: ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం, తర్వాత అమలు చేసే 2 పథకాలు, తల్లికి వందనం, రైతు భరోసా. ఏప్రిల్ 15న కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. మేలో నిధులు విడుదల చేసి విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే తల్లుల ఖాతాలో జమ చేయనుంది ప్రభుత్వం. అర్హతలు వీరికి వర్తిస్తుంది. ఇంట్లో చదువుకునే పిల్లల సంఖ్యను బట్టి మంజూరు. గత ప్రభుత్వం ప్రస్తావించిన 75% హాజరు నిబంధన కొనసాగే అవకాశం. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి అవకాశం ఉంది. అయితే ఎవరికి వర్తించదు. ఆదాయ పన్ను చెల్లించే కుటుంబాలు, తెల్ల రేషన్ కార్డు లేనివారు, 300 యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగించేవారు, కార్లు కలిగి ఉన్నవారు, పట్టణాల్లో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ ఇల్లు కలిగిన వారు. బడ్జెట్ విషయాల్లో తల్లికి వందనం పథకానికి 9,407 కోట్లు కేటాయింపు. గత ప్రభుత్వం కేటాయింపు 5,540 కోట్ల కంటే 50% ఎక్కువ. పిల్లల సంఖ్యను బట్టి లబ్ధి: ఒక ఇంట్లో ఎంతమంది చదివితే అంతమందికి లాభం. క్లారిటీ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నది. పాత నిబంధనలపై సమీక్ష, కొత్త మార్గదర్శకాలు అధికారికంగా త్వరలో విడుదల. మినహాయింపులు ఇవ్వబోతున్నారా అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. ముగింపుగా, తల్లికి వందనం అమలులోకి రావడం ఖాయం. కానీ ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి కాదు అన్న విషయంలో ఇంకా అధికారిక ప్రకటన కోసం అందరూ వేచి చూస్తున్నారు.